హాయ్ వ్యూస్, నేను మీ డాక్టర్ కోలా. మరి చాలామంది విద్యార్థుల నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏమంటే, సార్ బీఎడ్ 1 ఇయర్ అంటున్నారు. నిజంగా బీఎడ్ 1 ఇయర్ ఎప్పటి నుంచి వస్తుంది? అవసరంగా బీఎడ్ 1 ఇయర్ వస్తుందా అని అడుగుతున్నారు. చాలామంది చెప్పేది ఏంటంటే బీఎడ్ 1 ఇయర్ కోర్స్ అవుతుందని. ఇక్కడ మన వాస్తవాలు గమనించాలి. ఏంటంటే ఎన్ఈపి 2020లో ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏమన్నారంటే, బీఎడ్ చేయడానికి 2 ఇయర్స్ పడుతుంది కాబట్టి, డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ పడుతుంది కాబట్టి, కొత్తగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITEP ఇంప్లిమెంట్ చేయాలని 2020 ఎన్ఈపి 2020 ఆలోచనలో ఉంది. 2030 వరకు దాదాపు మరి ఏవైతే బీఎడ్ 2 ఇయర్స్ కోర్స్ ఉందో అది దాని బదులు 1 ఇయర్ అంటున్నప్పుడు, డిగ్రీ ప్లస్ బీఎడ్ అంటే బీఎస్సీ ఎడ్ చదివినట్టయితే, బీఎస్సీ ప్లస్ ఎడ్యుకేషన్ చదివినట్టయితే, డిగ్రీ ప్లస్ ఎడ్యుకేషన్ చదివినట్టయితే 4 ఇయర్స్ ఉంటుంది. లేదా బిఏ ఎడ్ బికమ్ ఎడ్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆల్రెడీ ఈ కోర్సెస్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు, అంటే భారతదేశంలో 5 ప్రాంతాలకు 5 రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. దీంట్లో ఎంఎస్సి ఎడ్, బిఎస్సి ఎడ్ ఆర్ బిఏ ఎడ్ ఉన్నాయి. ఏంటిదంటే ఇక్కడ 3 సంవత్సరాలు డిగ్రీ ప్లస్ ఎడ్యుకేషన్, అంటే 3 ఇయర్స్ బిఎస్సి చదువుతూ 4th ఇయర్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి ఈ 4 ఇయర్స్ కలిపి చదివినప్పుడు ఏమవుతుందంటే, డిగ్రీ ప్లస్ బిఎడ్ కలిపినప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, మనం 5 ప్రాంతాల్లో, ఏవైతే భారతదేశంలో 5 ప్రాంతాల్లో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దక్షిణ భారతదేశంలో మైసూర్లో ఉంది. మైసూర్ సైట్లో మీరు పోయి చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు దగ్గరగా ఆంధ్రాలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు కూడా స్టార్ట్ చేయడం జరిగింది మొన్న తెలంగాణ విభజన జరిగినప్పుడు. సో మరి ఇక్కడ గమనించాలి ఏంటంటే, డైరెక్ట్గా ఎక్కడ కూడా బీఎడ్ కోర్స్ని 1 ఇయర్ అని చేయలే. డిగ్రీ ప్లస్ బిఎడ్ చదివినట్టయితే 4 ఇయర్స్ వస్తుంది. మనం తీసుకున్నట్టయితే మరి ఎన్సిటి ఈ మధ్యలో చాలా ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించి కోర్సెస్కి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రతిష్టాత్మక సంస్థలకు కూడా ఈ ప్రోగ్రాం తీసుకోబడుతుంది. ITEP మనం తీసుకున్నట్టయితే తెలంగాణలో వరంగల్ నీట్లో ఈ కోర్స్ ఉంది. 4 ఇయర్స్ కోర్స్, బిఎస్సి ఎడ్ అంటాం దాన్ని, బిఎస్సి ఎడ్ ఈడి, రైట్. అదేవిధంగా తెలంగాణలో మరొక యూనివర్సిటీ ఏదైతుందో మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కూడా ఈ కోర్స్ ఉంది. మూడోది వచ్చేసి మనం తీసుకున్నట్టయితే లక్షట్పేట, ఆదిలాబాద్ జిల్లాలోని లక్షట్పేటలో డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ డిగ్రీ కాలేజ్లో కూడా దీనికి అనుమతి ఉంది. సో మనం ఇక్కడ క్లారిటీ ఏంటిదంటే, బీఎడ్ కోర్స్ 1 ఇయర్గా 2 ఇయర్ అన్నది క్లారిటీ ఏంటంటే, డిగ్రీ ప్లస్ ఎడ్ అయితే ఎక్కడైతే కోర్స్ ఉందో అక్కడే 1 ఇయర్ అవుతుంది, రైట్. మీరు ఒకవేళ దీన్ని క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటే మీరు NCTE సైట్కి వెళ్ళినట్టయితే క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 ఏమంటుందంటే, ఈ 2 ఇయర్స్ కోర్స్ని తగ్గడానికి, అంటే 1 ఇయర్ కోర్స్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, డిగ్రీ ప్లస్ బిఎడ్ చేసినట్టయితే 4 ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడ మరి ఈ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుందా లేదా అన్నది NCTE ఇష్టం. కానీ రానున్న కాలంలో 2020 ఎన్ఈపి ప్రకారం ఏంటంటే, దీనికి సంబంధించి 2030 వరకు అన్ని బీఎడ్లను 1 ఇయర్ చేయాలి. అంటే ప్రతి బీఎడ్ కాలేజ్ కూడా డిగ్రీ కాలేజ్ కలిగి ఉన్నట్టయితే డిగ్రీ ప్లస్ ఎడ్ కోర్స్కి అనుమతి దొరుకుతుంది. ఇక్కడ ఒక లాజిక్ చూడండి, ఏవైతే బీఎడ్ కాలేజెస్ రన్ అవుతున్నాయో వాటికి డిగ్రీ అనుసంధానమై ఉంటే ఈజీగా అనుమతి లభిస్తుంది. మరి ఇంకోటి చూసినట్లయితే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ తెలంగాణలో ఉన్నాయి. మరి అవి కూడా ఈ ITEP ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాయి.
ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా దీనికి సంబంధించి మరి కోర్సెస్కి అనుమతి వచ్చింది, కానీ ఇంకా నోటిఫికేషన్స్ రాలే. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి మరి త్వరలో వస్తుంది అని అంటున్నారు నోటిఫికేషన్, మరి ఇప్పటివరకు అయితే రాలేదు. మనం చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ITEP ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఈ మధ్యనే ఈ కోర్స్ సంబంధించి స్టాఫ్ రిక్రూట్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో జరిగింది. సో రానున్న కాలంలో ఏదైతే B.Ed ఉంటుందో సపరేట్గా B.Ed కాలేజీకి పోయి చదవాల్సిన అవసరం లేదు, డిగ్రీ ప్లస్ B.Ed ఉన్న కాలేజీలో జరుగుతుంది. సో మనము ఒకవేళ ఈ 4 years కోర్స్ జాయిన్ కావాలనుకుంటే ఎవరన్నా కాలేజ్ ఆఫర్ చేస్తుంది, నేను చెప్పినట్టు తెలంగాణలో 3 ప్రభుత్వ అనుమతి పొందిన ప్రభుత్వ కాలేజీలో ఉన్నాయని చెప్పాను. మీరు చూసినట్టయితే ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసినట్టయితే ఎక్కడన్నా అనుమతి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయంటే NCTE సైట్కి వెళ్ళి చూడండి. ముఖ్యంగా B.Ed ఎక్కడ చేసినా, D.Ed ఎక్కడ చేసినా, M.Ed ఎక్కడ చేసినా మీరు ఏం చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలనుకున్నా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి సైట్లో వెళ్ళి చూసినట్టయితే వారికి అనుమతి ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మరి ITEP ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో B.Ed ఏమవుతుంది, 1 year అవుతుంది. అంటే డిగ్రీతోటి అనుసంధానం చేసి ఎడ్యుకేషన్ చదివినట్టయితే B.Ed చదివినట్టయితే 4 years అవుతుంది, 1 year అవుతుంది. సో మనం చూస్తున్నాం చాలాసార్లు ఏమవుతుందంటే B.Ed 1 year అని చెప్పేస్తున్నారు. సో మీరు ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి. డిగ్రీ ప్లస్ ఎడ్ అంటే BA ఆల్సో అవైలబుల్, BSc, MPC, PSc సైన్సెస్ ఎడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీరు మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, అదేవిధంగా నీట్ వరంగల్ మరియు లక్షపేట్ డిగ్రీ కాలేజ్లో మీరు వారికి సంబంధించిన సైట్లో వెళ్ళి చూసినట్టయితే కోర్సు అనుమతి, అదేవిధంగా ఈ కోర్సు సంబంధించి ఏదైతే ITEP కోర్సు సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ద్వారానే మనకు ఈ అడ్మిషన్ దొరుకుతుంది. ఓకే, సో ఎవరైనా అభ్యర్థులు మరి డిగ్రీ తర్వాత B.Ed చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే మీరు ITEP సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నది మీరు NCT సైట్లో వెళ్ళి చూసి B.Edని 1 yearలో కంప్లీట్ చేయండి. ఏదైతే B.Ed 1 year అంటున్నారు కదా, ఆ B.Edని 1 yearలో కంప్లీట్ చేయండి. అదర్వైజ్ ఏమవుతుందంటే డిగ్రీ తర్వాత మళ్ళీ 2 years చదవాల్సి వస్తుంది. సో మీరు అనుకోవచ్చు ITEP కోర్స్ తెలంగాణలో 3 కాలేజీలో ఉంది. మీరు తీసుకున్నట్టయితే IIT ఖరగ్పూర్లో కూడా ITEP పెట్టడం జరిగింది, సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా ITEP ఉంది. ఇదంతా కూడా అడ్మిషన్స్ సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ NCT ఆధ్వర్యంలో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దాని ద్వారా మీరు ITEPలో జాయిన్ అయినట్టయితే మీరు అనుకున్నట్టు 1 year B.Ed కంప్లీట్ అవుతుంది. రైట్, hope that this will guide you and help you in joining and completing your B.Ed in 1 year. Signing off, your Dr. Gola. Bye-bye.